సనాతన ధర్మంలో వారంలోని ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. సిరి సంపదలను మనకు ఇచ్చే ఆ మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు శుక్రవారం. అందుకే ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఎంతో ప్రత్యేకం కూడా. దీనితో సంపద, శుభం, సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. ఈరోజు చేసిన శుభకార్యాలు, పూజలు, సదాచారులు మన జీవితంలో ఆర్థిక సౌభాగ్యాన్ని, సంపదను, సుఖ సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. శుక్రవారం రోజున మహాలక్ష్మి కటాక్షం పొందడానికి భక్తులందరూ చేయాల్సిన ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. శుక్రవారం రోజున ఇంట్లో శుభ్రత, స్వచ్ఛతకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటి గదులు, వంటగది, ఆలయ ప్రాంతం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శ్రద్ధగా గోధుమ పిండి లేదా పచ్చి పువ్వులతో అంతరాళాలను అనగా ఏవైతే వస్తువులు శుభ్రం చేయాలి అనుకుంటున్నామో వాటిని శుభ్రం చేయడం చాలా మంచిది కూడా. వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యమే. రోజంతా కూడా శుభ్రంగా ఉంచుకునేలా మనం చూసుకోవాలి. లక్ష్మీ పూజ. శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయడం అత్యంత శుభకరం. సంకల్పం చేసుకొని పువ్వులు, కుంకుమ, పసుపు, నూనె దీపంతో పూజను చేయాలి. గోధుమ లేదా ఎరుపు పువ్వులను ప్రధానంగా ఆ పూజలో ఉపయోగించాలి. ధనలక్ష్మి కటాక్షం కోసం అమ్మవారి ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో చేయాలి. శుక్రవారం సుగంధ ద్రవ్యాలు, పండ్లు, బెల్లం, పంచదార, పాయసం వంటి పలు రకాల తీయటి పదార్థాలను ఆ లక్ష్మీదేవికి సమర్పించాలి. వ్రత క్రమంలో స్వచ్ఛమైన ఆహారం సేవించడం చాలా మంచిది. ఆ నవగ్రహాలకు పూజ చేయడం కూడా అత్యంత శుభప్రదంగా భావించాలి. శుక్రవారం పేదలకు, అవసరమున్న వారికి దానం చేయడం ధనలక్ష్మికి అతి శుభకరమైన పని అని మనందరం గుర్తించాలి. దానం చేసిన వస్తువులు, ధనం, వంటకాలు, బట్టలు, శుభకార్యాల కోసం చిన్న చిన్న విరాళాలు కూడా ఆ దానంతో ధన సౌభాగ్యం, శుభ కళ్యాణాన్ని కూడా పొందుతారు. శుక్రవారం స్వచ్ఛమైన, శుభకరమైన రంగు దుస్తులను ధరించాలి. ప్రధానంగా పసుపు, గులాబీ లేదా తెలుపు అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రంగులు. సింహాలు, పద్మ పువ్వులతో కూడిన గృహ అలంకరణ కూడా ధనలక్ష్మి ఆకర్షణలో సహాయపడుతుంది కూడా. శుక్రవారం శుభ ఆలోచనలు, ధ్యానం, ప్రార్థనలు చేయడం అతి ముఖ్యంగా చెప్పబడింది. ప్రతి శుభకార్యానికి ముందు సంకల్పం చేసి ధనలక్ష్మి కోసం శుభ ప్రార్థన చేయడం కూడా చాలా మంచిది. సానుకూల ఆలోచనలు, ధ్యానం ద్వారా ఇంట్లో ధనశాంతి, సౌభాగ్యం కూడా పెరుగుతుంది. ఓం శ్రీమాత్రై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు భక్తితో పఠించడం వల్ల సిరి సంపదలకు ఆదిదేవతైన ఆ మహాలక్ష్మి యొక్క, శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనందరిపై ఉంటాయి.